ఓకేనా? అందరికీ నమస్కారాలు. ముందుగా ఈ యొక్క జనవరిలో రెండో పండుగ, అంటే ఇంతకుముందు ముక్కోటి ఏకాదశి ఒక తొలి పండుగ అయితే, రెండో పండుగ మనకు సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగా కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు కూడా పేరు పేరున భోగి, సంక్రాంతి, అలాగే కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు, మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఏపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మన ఎంపీ పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారికి, మరియు మన ప్రొద్దుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, అలాగే మా ఎమ్మెల్యే గారు అధికార ప్రతినిధి అన్నమాట రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళకి ప్రత్యేకంగా, ఎందుకంటే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు నా మీద చాలా నమ్మకంగా, గతంలో కూడా నేను రాష్ట్ర అదనపు కార్యదర్శిగా కూడా నేను పనిచేసిన, కానీ ఇసురు రాష్ట్రంలో కాకుండా జిల్లాలో చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశము, మా ఎక్స్-ఎమ్మెల్యే గారి ఉద్దేశము. దాని ప్రకారమే కూడా మేము ఇక్కడ కూడా నూతన కమిటీ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షునిగా మన రవీందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ప్రొద్దుటూరు కూడా పట్టణ అధ్యక్షునిగా వంశీధర్ రెడ్డిని వేయడం జరిగింది. అలాగే మండలానికి ఓవులరెడ్డిని, తర్వాత రాజుపల్లె మండలానికి బాణ వెంకట కొన్నారెడ్డిని, ఇట్లా మొత్తం అందరూ కూడా ప్రొద్దుటూరు సంబంధించిన చాలామంది అందరూ కూడా పదవులు అందరూ కూడా ఒక మన ప్రియతమ నాయకుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి ద్వారా ఇవి అందరికీ కూడా మేము ప్రొద్దుటూరులో అందరి పోస్టులు కూడా వేసినాము. ఇంకా గతంలో తెలుగుదేశం ప్రభుత్వము ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో దాని మీద అంతా కూడా పోరాటం చేస్తాము. ఎందుకనంటే ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే. ఊరికి ఒకటి పెన్షన్ ఒకటి చెప్పుకుంటున్నారు తప్ప, కొదమరు సూపర్ 6 అని చెప్పినారు తప్ప ఏది కూడా నెరవేర్చలే. అటు రాష్ట్రంలో అయితేనేమి, ఇట్లా యొక్క ప్రొద్దుటూరు సంబంధించిన యొక్క ఏదైతే అభివృద్ధి పనులు, ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా జరిగింది. ఈ విధంగా ఎందుకంటే ముఖ్యంగా ఇక టౌన్లో ఉన్న యొక్క ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ను రద్దు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఇచ్చిందని చెప్పేసి, ఇట్లా ఎన్నో ప్రొద్దుటూరు డెవలప్మెంట్ సంబంధించిన యొక్క అన్నీ కూడా రద్దు అవుతూ ఉన్నాయి. దాని మీద అంతా కూడా మేమంతా కూడా పోరాటం చేస్తాము. ఇంకా ఈ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించేంత వరకు, ఎందుకంటే త్వరలో జమిలీ ఎలక్షన్ రావచ్చు, అలాగే 2028లో జనరల్ ఎలక్షన్లు అయినా వచ్చినప్పుడు ఇసురి మేమే ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా 2019 నుండి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి నెరవేర్చినారో ఆ విధంగా 2028లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.